2014, 24 మధ్య రాజకీయాల్లో చూస్తే 2014, 19 మధ్యలో చంద్రబాబు ఎప్పుడొచ్చినా రాష్ట్రం గురించి కంటే జగన్ని లోపలేసేయండి అని అడిగేవాడు అన్నటువంటిది అప్పట్లో బీజేపీ నాయకులు చెప్పినటువంటి మాట. అదే సందర్భంలో 2019, 24 మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని గురించి తెలుగుదేశం వాళ్ళే చేసిన విమర్శ ఏంటంటే తన కేసుల గురించి వెళ్ళేవాడు తప్పించి రాష్ట్రం గురించి కాదని. అంటే దీంట్లో అర్థమవుతున్నది ఏంటంటే జగన్ తనను తాను కాపాడడానికి ప్రయత్నించాడు కానీ చంద్రబాబును లోపలేమని కేంద్రం దగ్గరికి వెళ్ళాలి. అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు జగన్ని లోపలేసేయమని అడిగారు అన్నటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి జగన్ని లోపలేసేస్తారా అంటే జగన్ని కాపాడేది రాజ్యసభ సభ్యులే, 11 మంది రాజ్యసభ సభ్యులే. ఎందుకంటే తాజాగా చంద్రబాబు వాళ్ళని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి వేళ వాస్తవంగా 3 షిఫ్టుల్లో ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఇందులో వచ్చే ఏడాది వరకు అంటే ఈ వచ్చే ఏడాది కూడా కదా, ఆ పై ఏడాది 24 కదా, 25 కాకుండా 26 దాకా ఒక 5గురు ఉన్నారనమాట. 26 దాకా కూడా 4, అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, ఈ 4గురికి కూడా వచ్చే ఏడాది కాకుండా ఆ పై ఏడాది జూన్ దాకా ఉంది వీళ్ళకి అవకాశం. కాబట్టి వీళ్ళని లాక్కుంటారా? రెండో పక్కన విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బేదమస్తారావు వీళ్ళకి 22లో గెలిచారు. వీళ్ళు 28 దాకా వీళ్ళకు ఉంటుంది, 6 ఏళ్ళు కాబట్టి జగన్కి అప్పటికి కూడా టైట్ ఉంది, ఇదే ఉపయోగం వీళ్ళు ఉన్నారు బలంగా. అంటే ఇక్కడ ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే వీళ్ళే కీలకం అనమాట. అట్లాగే వైవి సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి మొన్న ఈ ఏడాది ఏప్రిల్లో అయ్యారు, వాళ్ళు 30 దాకా ఉంటారు. అంటే జగన్ దగ్గర రాజ్యసభ సభ్యులు 11 మంది ఉన్నారు. ఒక 2 ఏళ్ల తర్వాత 4 తగ్గితే అప్పుడు 7 ఉంటారు. ఆ తర్వాత తగ్గినప్పుడు లెక్క వచ్చేటటువంటిది. కాబట్టి అప్పటిదాకా కూడా ఇక్కడ బీజేపీ జగన్నేమి దగ్గరికి తీయదు. ఈవెన్ మొన్న రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వనీయకుండా చేసింది. అదే సందర్భంలో జగన్ని తొక్కతామేదో చంద్రబాబు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటుంది కానీ తను ఇన్వాల్వ్ అయ్యి చేసేటటువంటి ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లా.